జేఎంజే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎయిర్పోర్టులు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఎయిర్పోర్టులు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై గురువారం ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను 2004లోనే ఒంగోలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదించానని తెలిపారు. ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్ట్ చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కొత్తపట్నం మండలం పరిధిలోని అల్లూరు, ఆలూరు ప్రాంతాల్లో భూమిని కూడా గుర్తించడం జరిగిందన్నారు. కారణాంతరాల వల్ల అప్పట్లో ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్పోర్టుల నిర్మాణం గుర్తించి ప్రస్తావించారని, ఇందులో ఒంగోలు కూడా ఉందన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ గతంలో ప్రతిపాదించిన 723 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అడ్డంకులను అధిగమించి ఒంగోలు వాసుల ఎయిర్పోర్ట్ కలను నిజం చేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయన్నారు. Everything is infrastructure. Affordable rates. Supreme Court favor of matrix. వాళ్ళు జనరల్ అప్పీల్ మీరు ఏదైనా హైకోర్టు అయినా కూడా సుప్రీం కోర్టు పోతుంది. నామినల్ లేదండి. యూజువల్ గా ఇట్ ఇస్ 20 సంవత్సరాలు చేయలేదు. ఆల్మోస్ట్ 20 years అయింది. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు స్పెసిఫైడ్ పీరియడే ఉంటుంది. మేము కండిషన్ టర్మ్స్ కూడా రాస్తాం. చేసి ల్యాండ్ అనేది ప్రైస్ అనేది విత్ మ్యాట్రిక్స్ వాళ్ళు అంటే గో పీస్ఫుల్లీ సార్. వాళ్ళు కూడా అనేది ట్రై పార్టీ వస్తే తప్పక మళ్ళా కోర్టుకు పోతారు. మళ్ళీ మా ల్యాండ్ ఇక్కడ లేదు చెప్తారు. ఇప్పుడు ఎక్కడమ్మా ఈ మొత్తం డైరెక్ట్ యాక్సెసిబుల్ ఇక్కడ దేనికి ఇక్కడ వరకు ఇంతవరకు ఇక్కడ వరకు ఇవన్నీ కూడా కోర్టుకి రిజర్వ్ అయ్యింది. అదే ఇది ఇక్కడ 560 ఈ రెడ్ మార్క్ లో ఉన్నాయి. 550 చూపించారు. అంటే కొంచెం స్ట్రైట్ వచ్చారు సార్. ఇది బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే లాంగ్ స్ట్రెచ్ ఉపయోగపడుతుంది. మీ షెడ్ టెర్మినల్ లో ఇది మన మంచిది అప్పుడు సెలెక్ట్ చేసింది రన్వే. నేను అది కూడా అడిగాను. 3.5 వరకు ఉంటుంది. చూసాను. భోగాపురం ఎయిర్పోర్ట్ లో చేసినప్పుడు కొత్త మెథడాలజీ మన ప్రెజెంట్ సీఎం గారు అప్పుడు చెప్పారు. చాలా హై కాస్ట్ ఇచ్చాము. అవన్నీ చాలా బిగ్గా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ బ్యూటిఫుల్ అది. మీరు ఫర్దర్ 100 acres అనేది కూడా రాకపోయినా కూడా
You can go ahead with విత్ ఎగ్జిస్టింగ్ ర్యాంపింగ్ వాళ్ళతో మాట్లాడుంటే వాడు ఇచ్చేసారు అనుకోండి. ఇది మళ్ళీ ఇది మీకు కుదర కాలం ఇది ఇది రోడ్ అంటే రోడ్ బ్లాక్ చేసుకోవాలి మన కాంపౌండ్ వాళ్ళ ఫెన్సింగ్ ల్యాండ్ ఇష్యూస్ వస్తే దీంట్లోనే నేను చేస్తాను. నెక్స్ట్ వీక్ కలిసేస్తాం. మీరు కొంచెం సీఎం క్లియరెన్స్ వస్తే మీరు సీఎం గారికి చెప్పి కొంచెం మీరు ఏమైనా సీఎం మిగతా ఏమి ఆగ్రపల్లిపాడు మండలం కంబైన్డ్ మన వేటపాలెం అన్ని కలిపి 6,000 మూడు జిల్లాలో 6,900. మీరు చెప్పింది కరెక్ట్. ఉమ్మడి జిల్లాలో ఓల్డ్ పాత ఇప్పుడు చాలా దగ్గర అయిపోతుంది. పిలుపుతో మేయర్ గారు మంత్రి శ్రీనివాసరావు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులో ఒంగోలుకు ఒక విమానాశ్రయం అవసరము అని 2004 సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి 2006 సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఒంగోలుకు చాలా పొటెన్షియాలిటీ ఉంది. అక్వాకల్చర్ ఉన్నది, గ్రనైట్ ఉన్నది, టొబాకో ఉన్నది, ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటికి కూడా సామర్థ్యమైన అంటే కెపాసిటీ ఉండాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి. కాబట్టి అనేది 20 సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. అది మన ఘనశ్యామ్ సీనియర్ నాయకులంతా కూడా జేసీ గారి దగ్గర ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక 7 ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన 7 ప్లేసెస్లో అనౌన్స్ చేశారు. ఒకటి ఒంగోలు, కుప్పము, తాడేపల్లిగూడెం, తుని, దగదర్తి, నాగార్జున సాగర్, అన్నవరం ఈ 7 ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగా ఒక 15 days బ్యాక్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే ఉంది, మన ఫీజిబిలిటీస్ ఏంది అంటే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడే ముందు మనం ఇక్కడ ఉండే ముందు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంది, మనం ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కోసం ఒక 15-20 days ముందు కూడా మేము జేసీ గారి దగ్గర కూర్చున్నాం. అప్పుడు ఎంపీ గారు 20 years బ్యాక్ ఏదైతే వాన్పిక్లో ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఆల్మోస్ట్ మన ఉమ్మడి జిల్లా అయితే దగ్గర 6,493 ఎకరాల వరకు ఆ రోజు వాన్పిక్ భూములు ఎక్విజేషన్ చేశారు. ఆ తర్వాత మన జిల్లాకి ఇప్పుడు ఈ బైఫర్కేట్ అయిన తర్వాత మన దగ్గర చూసుకుంటే 2,835 ఎకరాలు మనకి దగ్గరలో ల్యాండ్ ఈరోజు ఉండటం కూడా చూశారు. అది కూడా జేసీ గారు పర్సనల్గా వెళ్ళి ఆయన కూడా ఐడెంటిఫై చేసి అదంతా కూడా ఈరోజు ఉంది, ల్యాండ్ అట్లానే ఉందనేది కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేసాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా 112 ఎకరాల వరకు ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడా లేని అవకాశం ఏంటంటే
మనకు ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక ½ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరంలో మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ మరియు ఇన్ఫెక్షన్ సర్వీస్ QRST మరియు HBOT థెరపీలను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు ప్రముఖ వైద్యులు ఏవి సుందర్రావు, డాక్టర్ రమా తెలియజేశారు. డాక్టర్ MSM ట్రస్ట్ హాస్పిటల్, పాత ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గురువారం ఉదయం కొత్త నూతన విధానంలో ప్రకాశం జిల్లాలో మరి ఎక్కడా లేని విధంగా ఒంగోలు వాసులకి అందుబాటులో మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ మరియు ఇన్పేషెంట్ సర్వీస్ QRST మరియు HBOT థెరపీలను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు వారి సతీమణి నాగ సత్యలత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సేవలను ప్రకాశం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఈ యొక్క నూతన విధానంలో తీసుకురాబడినటువంటి థెరపీలను అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, డాక్టర్ రమా, డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాయి గణేష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నారాయణ నమోస్తుతే. 7
హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇండియాలో మెయిన్గా సిటీస్లోనే అందుబాటులో ఉంది. ఇది హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది మనకి టిష్యూస్ని రీవైటలైజ్ చేయడానికి, అంటే బ్రెయిన్ ఇంజరీ, పోస్ట్ బ్రెయిన్ ఇంజరీ ట్రీట్మెంట్ తర్వాత అట్లాగే పెరాలసిస్ పేషెంట్స్కి, బెడ్ రిడన్ పేషెంట్స్కి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది. ఇందులో అట్మాస్ఫియర్ ప్రెషర్ పెంచుతాం, అంటే దాదాపు 1.5 నుంచి 2 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర 100% ఆక్సిజన్ అందజేయడం జరుగుతుంది. సో దీని ముఖ్య ప్రయోజనం ఏంటంటే రీవైటలైజేషన్ ఆఫ్ ది టిష్యూస్. కార్డ్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇదనమాట మెంబర్షిప్ కార్డు. ఇది కంప్యూటరైజ్డ్ కార్డు అనమాట. ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి, టెండాన్కి, అట్లాగే బోన్కి, సాఫ్ట్ టిష్యూకి, మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఈ కార్డు మనం ఈ క్యూఆర్ ఎస్టిమేషన్ తోటి 7 సిట్టింగ్స్ ఇస్తామన్నమాట. అంటే 7 సిట్టింగ్స్ మొత్తం ఒక కోర్స్ కంటిన్యూస్గా ఇస్తాము. సో సర్వైకల్ స్పాండిలోసిస్ విత్ డిస్క్ డిసీజ్ విత్ ర్యాడిక్టోపిన్ ఇండికేషన్ అయితే, ఇంకోటి నడుములో కూడా లంబార్ డిస్క్ ఉండి వాళ్ళకి నొప్పి ఉంటుంది కానీ ఆపరేషన్ చేసే స్థాయికి రాదు, కానీ పేషెంట్ బాగా బాధపడుతూ ఉంటారు. అట్లాగే కొంతమందికి ఓల్డ్ ఏజ్ అయ్యి గుండె సమస్యల వల్ల కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు మాకు కూడా అనుమానం వస్తుంది, వీళ్ళకి ఎట్లా రిలీజ్ చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే మనం ఆ బాధ నుంచి మనం విముక్తులు చేయగలం అనే ఒక ఆలోచన ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే, ఎవరికైతే ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఆ బాధ తగ్గించేదానికి మనం ఈ క్యూఆర్ఎస్ థెరపీ ఉపయోగిస్తాం. ఈ క్యూఆర్ఎస్ థెరపీలో ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. సో పర్టికులర్ ఏరియాలో ఏ భాగం అయితే బాధ ఉంటుందో ఆ బాధని ఆ క్వాంటమ్ థెరపీ ఇచ్చేసి బాధ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో ఒక 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ ఎంఆర్ఐ చూసుకొని ఎంత పట్టుకుని ఉంటుందో చూస్తాం. దీంతో పాటుగా యాడెడ్గా ఫిజియోథెరపీ కూడా మొడాలిటీ కలుపుతాం అన్నమాట. అంటే ఒట్టి క్యూఆర్ఎస్ థెరపీ కాకుండా క్యూఆర్ఎస్ థెరపీ ఇచ్చిన తర్వాత ఈ 7 సెషన్స్లో డైలీ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానికి సంబంధించి మన ఫిజియోథెరపిస్టులు ఒక ప్లాన్ డివైస్ చేస్తారు. సో ముందుగా మనం క్యూఆర్ఎస్ థెరపీ ఇస్తాము, దాని తర్వాత ఫిజియోథెరపీ. అట్లా ఒక 1 వీక్ సెషన్ ఉంటుంది అన్నమాట. ఈ 1 వీక్ సెషన్లో వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ పొందుతారు. అది దీనికి 1960 నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత దాదాపు 200 రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేసిన తర్వాత చాలా వరకు రిజల్ట్స్ పాజిటివ్గా కనపడ్డాయి. అందువల్ల మనకి ఇండియాలో రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా యుఎస్ FDA కూడా దీనికి కొన్ని కండిషన్స్కి అప్రూవ్ చేసింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఫీల్డ్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఆస్టియోమైలైటిస్ ఉండి నాన్ హీలింగ్ ఆఫ్ ది బోన్స్ ఉన్న వాళ్ళకి రిజనరేటివ్ థెరపీ, అంటే స్టెమ్ సెల్స్ అనేది 20% సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ని రిజనరేట్ చేసి మొత్తం ఈ ఎక్కడైతే ఎరోజన్స్ ఉంటాయి బాడీలో, అట్లా ఎక్కడైతే రీప్లేస్మెంట్ కావాలో ఆ సెల్స్ని పంపించడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్యూఆర్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇదనమాట మెంబర్షిప్. సో మెంబర్షిప్ కార్డు, ఇది కంప్యూటరైజ్డ్ కార్డు అనమాట. ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి, టెండాన్కి, అట్లాగే బోన్కి, సాఫ్ట్ టిష్యూకి, మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఈ కార్డు మనం పేషెంట్ జబ్బును బట్టి ఆ కార్డు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా సెట్ చేసుకొని అటు నుంచి ఇటు నుంచి ఈ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. ఆ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ కరెక్ట్గా ఆ డిస్క్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి. ఇదేనా చెప్తుంది, చూస్తాను. చల్లంగా అయిపోయింది, చల్లంగా అయిపోయింది. ఎవరి ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు గురువారం మధ్యాహ్నం 36వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా చేపడుతున్నారు. అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ ఆరిగ శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకురాలు చెంగలశెట్టి మంగమ్మ, చెంగలశెట్టి అశోక్, పువ్వాడ శ్యామ్ విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యుల సేవాస్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో
దాతల సహకారంతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జడా బాలనాగేంద్రం తెలియజేశారు. మెగాస్టార్ అభిమాని అయినటువంటి డాక్టర్ చెంచు రామిరెడ్డి, జశ్వంత్ రెడ్డి ఆర్థిక సహకారంతో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జడా బాలనాగేంద్రం తెలిపారు. అనంతరం అతిథులను జడా బాలనాగేంద్రం ఘనంగా సత్కరించారు. చేస్తారు, కేక్ కటింగ్ చేస్తారు. కట్ చేయండి. ఓకే. వాయిస్ లోపల రూల్ మళ్ళా రూల్ బాగుందమ్మా. మా 5 నిమిషాలు సాంబార్ పెట్టి ఒంగోలు నగరంలో లాయర్పేటలోని డొక్కా సీతమ్మ సర్కిల్ నందు ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 36వ రోజున జరుగుతున్నది. 36వ రోజున ప్రత్యేకత ఏంటంటే మా అభిమాన నాయకుడు, ఆంధ్రుల అభిమాన నాయకుడైనటువంటి తెలుగు రాష్ట్రాలు గర్వించదగినటువంటి సినీ నటుడు డాక్టర్ పద్మ విభూషణ్
అవార్డు గ్రహీత అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ డొక్కా సీతమ్మ అన్నదానం కేంద్రం వద్ద కేక్ కటింగ్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రముఖ అడ్వకేటు ఆరిగా శ్రీనివాసరావు చలమయ్య అంటారు. అలాగే మా తెలుగుదేశం నాయకురాలు మా సిస్టరు చెంగలశెట్టి మంగమ్మ గారు, అలాగే నా మిత్రుడు పువ్వాడు శ్యామ్ గారు వచ్చేసారు. వారికి ముందుగా పేరు పేరిన కృతజ్ఞతలు. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఆ రోజు 2009లో పార్టీ పెట్టినప్పుడు కూడా వారు సామాజిక స్పృహతో ఉన్న అట్టడుగు మరుగుడు పడినటువంటి వ్యక్తులను కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ రోజున చిరంజీవి గారు పూలే గారిని సామాజిక సంఘ సంస్కృతి పూలే గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొని వచ్చి ఆమె చేసిన సేవని సంఘ సంస్కర్త అయినటువంటి ఆమె చేసిన సమాజానికి ఆకలితో ఉన్న పేదలకి ఎవరైనా కానీ కులాలకు మతాలకి అతీతంగా ప్రతి మనిషికి వచ్చిన వారి కాదనకుండా పగలు రేత్రి కట్లు పొయ్యిలు ఆ రోజుల్లో దాని మీద ఉండి అందరికీ ఆకలి తీర్చేది. అటువంటి మహాతల్లి మీద మేము అన్నదానం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాల కోసం పార్టీని ప్రజల్లో ఉంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భగవంతుడు మా మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ వారు ఎన్నో పుట్టినరోజులు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలి. భగవంతుడు వారికి నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మెగాస్టార్ అభిమాని అయినటువంటి డాక్టర్ చెంచురామరెడ్డి గారి కుమారుడు జస్వంత్ రెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చి వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో జస్వంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు వారిని అన్ని వేళ ఆదుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలలో ముందుండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 69వ పుట్టినరోజు సందర్భంగా నేను డొక్కా సీతమ్మది అన్నదానం మటుకు బాలనాగేంద్రం గారు చాలా బాగా చేస్తున్నారు. అందరూ చాలా చెప్పుకుంటున్నారు. సీతమ్మ గారి గురించి కూడా చాలా బాగా చెప్పుకున్నారు. అన్న క్యాండిల్ బాగా జరుగుతుంది. నేను కూడా ఒకరోజు చేయాలనుకుంటున్నాను. డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమంలో ఈరోజు బాలనాగేంద్ర గారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అందుట్లో ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు స్పెషల్. ఈరోజు వారికి భగవంతుడు అన్ని ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంకి నిర్విరాంగా జరపాలని వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన గిరిజనులందరికీ పూర్తి స్థాయిలో దక్కేలా సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జన్మన్ యోజనలో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలలో ప్రత్యేక మెగా ఈవెంట్ను ప్రభుత్వం నిర్వహించనున్నది. వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి గిరిజన మంత్రిత్వ శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టరేట్తో పాటు ఐటీడీఏ ఏపీఓ సురేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పీవీటీజీల జీవన స్థితిగతులు మార్చేలా ఆయా పథకాలను వాస్తవ స్ఫూర్తితో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు పక్కా గృహాలు నిర్మించడంతో పాటు ఆయా ప్రాంతాలలో రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య, విద్య, తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ నెట్వర్క్ సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉన్నందున ఈ దిశగా సమగ్రంగా నివేదిక రూపొందించాలని ఆమె చెప్పారు. కాగా ఈ జిల్లాలో మెగా ఈవెంట్ను దోర్నాలలో నిర్వహించాలని కలెక్టర్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. We are taking up, sir. GRP is to be released for that. We are already taken up with the finance
and finance also, in fact, our CM also required that all these are 100% grants. We will not keep them on hold. If we release it, we can really submit uses on time and then keep getting response. Sir, I think maybe in a week time we'll be able to get the balance. I think, sir, we'll close those issues. In fact, I'd like to point out to all DMs and secretaries have not got UCs except from Uttarakhand. So you please. For us to get the instantiate, then what is the kind of UC we need to submit? That we have worked out, sir. So accordingly we will be given so that the next batch can go to you. For the UCs, we will look at the state level. For example, even if 25% the work is over or the order is spent, you send that UC. So Ami, go ahead. Sir, with respect to electrification, sir, 1,050 households have already been electrified, sir. So in the areas where there are electricity lines are not there, we are covering those households. And the housing department, they verified, sir. They found only 1,044 are the eligible beneficiaries, sir. But again, I am rechecking the data, sir. So I have constituted team, sir. So this week they are verifying that data, sir, because they are telling already those beneficiaries have been given houses constructed by the NGO, sir. One RDT NGO is working here, sir. So I am verifying that data, sir. Out of this 1,044 cases, sir, all of them have been registered, sir. And then 438 have been given sanction, sir. So remaining also we will be giving sanction, sir. Out of 438 houses, sanctioned houses, sir, we got first installment for only 33 cases, sir. So they have completed up to BL stage, sir. So remaining upon release of the second installment, we will take up the cases, sir, for this 33 cases, sir. So remaining also we are in touch with the MD Housing, sir, for the release of first installment for the remaining cases also, sir. Sir, with respect to roads, sir, we have sent the proposal, sir. We are waiting for sanction, sir. And then for housing, sir, out of 89 habitations, sir, 18 habitations we have covered, sir. Remaining 71 habitations under JJM work is going on, sir. So in the meanwhile, so I also visited that habitation, sir. There, where and all this work is going on, sir, we are providing water to tankers, sir. That entire western Prakasams we are having water shortage, sir. So but all the habitations, sir, tribal habitations have been covered. So we are providing water through tankers, sir. So with respect to MMU, sir, so we have deployed 6 MMU, sir. All these 23 habitations without sub-centers or health and wellness centers, they are covered, sir. So every week these MMUs are going, sir. So all these 23 habitations have been covered with this 6 MMU, sir. No issues with respect to that, sir. For these habitations without primary school, sir, so 11 primary habitations, we have such habitations, sir. In that area, sir, 1 residential hostels have been, proposal has been sent to the state, sir. Sir, here in precautions, we are having issue with respect to this MPC, sir. We have 2 sanctioned MPC, sir. And 80% work have been completed, sir. But that contractor is not completing the remaining work because for the release of payment, sir. Around out of 1.2 crores total value, sir, nearby 80 lakhs he has completed. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటునుగా అంచెలంచెలుగా ఎదిగి పద్మభూషణ్ అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారని అన్నారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో వచ్చిన వరదలకు ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని, వారి సహాయంగా మెగాస్టార్ చిరంజీవి వారి తనయుడు రామ్ చరణ్లు 2 కోట్ల రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లను అందజేశారు.
వెంకట్రావు రా ఇట్లా పక్కన. ఓకే సార్. ఫస్ట్ టైం అయితే అంతే కదా. ఓకే అంతే కదా. ఓకే డాక్టర్ గారు కొంచెం వెనక్కుండండి. ఓకే మనకి బాబు కేక్ సైడ్ ఉండు. బాబా అటు నుంచి చేయండి, అటు నుంచి చేయండి. బాయ్ పక్క జరిగి అనుకున్నట్టు మైకి మైకి అందరికీ ముందుగా నమస్కారం. పద్మభూషణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల నుండి మెగా వారోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించాలని గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారి ఆదేశాలతోటి చిరంజీవి గారు ఈ ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల నుంచి మెగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా చివరి రోజు ఈరోజు అన్నయ్య చిరంజీవి గారికి ఏదైతే సగటు మనిషి రక్తం లేక చనిపోకూడదనే ఉద్దేశంతో గత 1998 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 25 ఇయర్స్గా ప్రతిరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రక్తదానమే కాదు, ఐ డొనేషన్ కార్యక్రమం, అలాగే కరోనా టైంలో ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదని చెప్పి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసే బాధ్యత కల్పించినందుకు అలాంటి ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ సమాజం పట్ల ప్రజలతోటి మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతిరోజు కూడా చిరంజీవి గారి అభిమానులంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోట్లాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాలను మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మాగుంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఈ
కార్యక్రమం వచ్చేది ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఒంగోలు నిన్న 2024లో ఒంగోలు చరిత్ర తిరగరాసి 34,000 పైగా ఓట్ల మెజార్టీతోటి రికార్డు నిలబడినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాన సుజాత గారికి, అలాగే మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, అలాగే నరసింహ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి శ్రీరామ్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు మన వెంకట్రావు గారు ప్రత్యేకించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మన ఎంపీ గారు, మేయర్ గారు, అదేవిధంగా మన మంత్రి శ్రీనివాసరావు గారు, మన డాక్టర్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా ఇక్కడ రావటం, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మనందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ రంగంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు, ఇటు సౌత్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మేము పోయినసారి కూడా మన వెంకట్రావు చేస్తే పోయినసారి ఒక కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చేశాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా తెలుసుకునే విధంగా ఎప్పుడు కూడా ఈరోజు యావత్ అంతా కూడా ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు అని చెప్పి తెలుసుకునే పరిస్థితులు తెలుస్తుంది అలా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా కూడా మెగాస్టార్ గారి కార్యక్రమం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మన తెలుగుదేశంకి ఏ విధంగా కలిసి మనం పనిచేసామో అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుని ఈరోజు ఒక మంచి మెజార్టీ 164 సీట్లు ఇచ్చారో ప్రజల మనసును ఒమ్ము కాకుండా అందరం కూడా కలిసి తప్పకుండా కూడా అభివృద్ధి అంటే మళ్ళా తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి, బీజేపీ అని కూడా చేసే విధంగా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వెంకట్రావు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు మెగాస్టార్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సోదరుడు చిరంజీవి గారి జన్మదినోత్సవం మన ఘనంగా రెడ్ క్రాస్ కాంపౌండ్లో సోదరులు స్థానిక శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు, మేయర్ గారు సుజాత గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా దీని కారకుడైన ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాన సంఘం ప్రెసిడెంట్ వెంకట్రావు గారు, వారి మిత్రులందరికీ కూడా బాగుంటు కుటుంబంతో ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యుడు. ఇప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకట్రావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా బాగుంటున్నాం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి హీరో ఒకరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగడం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వాయనాడులో జరిగిన విపత్తు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ
విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు, సీఎంని కలిసి ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఇక్కడే ఉన్నారు, వాడికి ఇబ్బంది ఉంటారు అనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావడం అనేది అటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి. వారి సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అయితే ఇంకా కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులుగా మాతో ఎప్పుడు కలిసి మెలిసి ఉండేవారు. ఈరోజు సంతోషంగా మనం మెగాస్టార్ గారి జన్మదినోత్సవం ఇక్కడ ఒంగోలులో జరుపుకోవడం అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ రాజకీయాల్లో ఈ విధంగానే ముందు చూపుతో కూడా చాలా ప్రయత్నాలుగా మంచి వచ్చి ఈ కూటమిలో కూడా చేరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కూడా కలిసి చేయడం అనేది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా వారిని కూడా కృతజ్ఞతగా కూడా తెలుపుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మా తెలుగుదేశం, బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా నన్ను కూడా మాగుంట కుటుంబాన్ని గెలిపించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా వెంకట్రావు కూడా ఈరోజు అరేంజ్ చేసి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒంగోలులోని సంతపేటలో గల శ్రీ గురు రాఘవేంద్ర బృందావనం నందు వేంచేసి ఉన్న శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ చింతపల్లి గోపీచంద్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ బుజ్జి, కార్పొరేటర్లు షాండిల్య, షేక్ ఇమ్తేజర్, పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవం ఒంగోలు పట్టణంలో 353వ ఆరాధన ఉత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మేయర్ గారు,
గంగాడ సుజాత గారు మేమందరం కూడా ఇక్కడ రావటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అన్నదానం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉన్నారన్నప్పుడు కూడా కార్పొరేటర్ గారు గోపీచంద్ గారు వారి మిత్రబృందం అందరూ కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఆరాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా జరిపిస్తున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, గురు రాఘవేంద్ర స్వామి మహత్యం అనేది మీకు అందరికీ కూడా తెలిసింది. అనుకున్నది అనుకున్నట్టుగానే ఆ బ్రహ్మాండమైన ఆ స్వామి అందరికీ కూడా అనుగ్రహాలు ఇచ్చే వ్యక్తి. అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఉత్తరారాధన సందర్భంగా ఈరోజు మన డివిజన్లోని ప్రజలు, అదేగాక ఒంగోలు పట్టణంలోని అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి 353వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవాలను జయప్రదంగా చేశారు. ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు విచ్చేసి స్వామి, అదేవిధంగా మేయర్ గారు కూడా విచ్చేసి, డిప్యూటీ మేయర్లు అందరూ కార్పొరేటర్లు వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని ఈరోజు అందరూ బాగా అఖండ ఇదిగా జరిగింది. అదేవిధంగా ఈరోజు మన బృందావనం స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు సుభతేంద్ర స్వామివారు ప్రతిష్ఠ గావించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు వరకు దిగ్విజయంగా స్వామివారి ఇదితో కళ్యాణ మండపం, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లు కూడా బాగా జరిగినాయి. మిత్రుల సహకారం, అదేవిధంగా మన వారందరి సహకారంతో ఈ విధంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎయిర్పోర్టులు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాల విస్తరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.